మహాత్మా కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి మంచి ఆలోచన ప్రసాదించి వారిచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చే విధంగా బుద్ధి ప్రసాదించాలని విమర్శించారు బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు అయిన సందర్భంగా అధిష్టానం రూపొందించిన 420 హామీలు అంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గులాబీ శ్రేణులు. మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధి ప్రసాదించాలని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటించి వాటిని అమలు చేయలేకపోయారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి పథకంలో ₹1,00,000 తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. వితంతువులకు, వృద్ధులకు, ఇతరులకు పింఛన్లు పెంచారా అని నిలదీశారు. రైతు బంధు ఇప్పటికీ 2 సార్లు డుమ్మా కొట్టారని వారు ఆరోపించారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. గాంధీ గారి నివాళులు అర్పించుకుంటూ వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాలపై ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైంది, 25 రోజులైంది. ఈ 425 రోజుల్లో ఆయన చెప్పిన 420 420 ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలలో గాంధీజీ విగ్రహానికి ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరును స్మరించుకుంటూ అన్ని అక్రమాలు అన్యాయాలకు పాడుపడుతున్నారు. కాబట్టి వారి పేరు మీద ఈరోజు అందరూ వినతి పత్రం ఇవ్వాలి గాంధీ గారికి అనే కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు సుల్తానాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి పోయినా కానీ రాహుల్ గాంధీ ఒక చిన్న పుస్తకం లెక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జేబులు పెట్టుకుంటుండు. మరి తెలంగాణకు మాత్రం ఆ కాన్స్టిట్యూషన్ గుర్తుకొస్తలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? యువకులకు ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో అది నెరవేర్చలేకపోయిండు. మహిళలకు 2,500 అన్నాడు, అది లేదు. ఏ హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. కేవలం ఆయన మోసపూరితమైన ప్రకటనలు ఇస్తుండ్రు. కాబట్టి నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చాలా ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కమిటీ సుల్తానాబాద్ కమిటీ పూర్తి స్థాయిలో పాల్గొన్నది. ఈ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారా తప్పనిసరిగా ప్రభుత్వానికి పోవాలి, రాహుల్ గాంధీకి పోవాలి. నువ్వు పేరు మార్చుకో, గాంధీ అని పేరు మార్చుకో. గాంధీ పేరు పెట్టుకొని అహింస అనే కాడ లేవును, హింసా మార్గాన్ని నెరవేరుస్తున్నావు, హింసా మార్గాన్ని ముందు పోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలైంది. కానీ వారు 100 రోజులనే మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. ఆ 6 గ్యారెంటీల్లో దాదాపు 420 హామీలు ఉన్నాయి. ఆ 420 హామీలు కూడా దాదాపు అన్నగారు చెప్పినప్పుడు 420 అంటే మేము నమ్మలేకపోయినాం. ప్రజలందరూ కూడా నమ్మలే వాస్తవానికి. ఈ 420 అనేది చీటింగ్ అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను చీటీ చేసింది, తెలంగాణ ప్రభుత్వం అందరినీ కూడా. ఎందుకంటే 420 అంటేనే చీటింగ్. ఈ చీటింగ్ చేసి ఈ అలవి కాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో మేము హామీలు అమలు చేస్తామన్నాం. నిన్నటికి మన స్పీకర్ గారు కూడా మేము ఆ లోతు ఎంతో చూడలేదు, మేము అసలు ఈ యొక్క పథకాలు పెట్టేప్పుడు ఆ లోతు తెలియలేదు అంటారు. అంటే అంతకుముందు బట్టి విక్రమార్క గారు మాకు తెలియదు మేట చెప్తామా, మేము అంత పిచ్చోళ్ళమా అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టడానికి రకరకాలుగా జిమ్మిక్కులు వేస్తూ ఇటు రైతులను ఇటు ప్రజలను మభ్యపెట్టుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1 సంవత్సరాల కాలం 14 నెలల కాలం వెళ్లదీసింది. ఇంకెప్పుడు మీరు రైతులను ఆదుకుంటారు? దాదాపు రైతు బంధు అన్నారు, రైతు బంధు పోయింది. ప్రజలకు 2,500 మహిళలకు అన్నారు, అది పోయింది. తులం బంగాళం అన్నారు, అది పోయింది. దాదాపు 100 రోజులలో అమలు చేయాల్సిన ఈ పథకాలన్నింటినీ కూడా ఏదో ఒక రకంగా ప్రజలు మబ్బు పెట్టుకుంటూ వెళ్లదీస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. ఎమ్మెల్యే వివేక్, కూటమి లాంటి వాళ్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకతకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల మానసిక పునరావాస దివ్యాంగుల కేంద్రంలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. మాదిగ జాతి కోసం
30 సంవత్సరాలుగా అలుపెరగని ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమిస్తున్నాడని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ మాల సోదరులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగ ముందుకెళ్తున్నారని, కానీ కొంతమంది మాల సోదరులు వర్గీకరణకు వ్యతిరేకంగా పాల్పడుతున్నారని, సుప్రీంకోర్టు వర్గీకరణకు అమలు చేసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాలలకు తలొగ్గి ఎస్సీ వర్గీకరణ తీర్పును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం లేదని థామస్ అన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పులతో మహాప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని థామస్ కోరారు. ఒక కుల ఉద్యమము ఏకదాటిగా 30 సంవత్సరాలు ఉద్యమం పెరిగిన ఉద్యమం జరిగిందంటే కేవలము ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ రోజు ఎస్సీ షెడ్యూల్ వరికరణ ద్వారా మాలా మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని కొందరు స్వార్థమైన మాల సోదరులు, మాకు వాళ్ళను గిట్టు మేము వ్యతిరేకము కాదు, ఆ మాల సోదరులు వరికరణ కావాలని వాళ్ళు ఉన్నారు. కొందరు స్వార్థమైన వివేక కుటుంబం లాంటి వాళ్ళు, కొందరు స్వార్థమైన మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకంగా వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. పోతే ఆగస్టు 1వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు మరి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎస్సీ షెడ్యూల్ వరకైనా చేసుకోవాలని తీర్పు చెప్పిన తర్వాత మరి మాలలు అడ్డుకుంటున్నారు. మాలలకు తొలగి మరి 4 నెలలు గడిచినా కానీ దాన్ని అసెంబ్లీలో ఎస్సీ వరకైనా బిల్లు ప్రవేశపెడతలేడు. ఏమైనా మీకు సుయోశక్తి ఉంటే చేయండి అని చెప్పి మేము అనేక ఉద్యమాలు చేసి రోడ్లపైకి చేస్తలేడు. ఆయనకే దిట్టుగానే ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి మహాప్రదర్శన ఉంటుంది. ఆ డప్పులతోటి చేసే ప్రదర్శనకు మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్న మరి ప్రతి వ్యక్తి మాదిగ బిడ్డ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు డప్పు తీసుకొని మరి ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే మీటింగ్కు ఆ మహా ఉద్యమానికి మీరు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, గద్దర్కు పద్మభూషణ్ రాకుండా అడ్డుకుంది ముమ్మాటికి బండి సంజయ్ అని ఆరోపించారు బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉర్రూతలగించిన గద్దర్పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రవీందర్ సింగ్ ఆరోపించారు. ఏ వ్యక్తి చనిపోయినా కూడా అతనిపై బురద జల్లే విధంగా మాట్లాడొద్దని బండికి హితవు పలికారు రవీందర్ సింగ్. గద్దర్ మృతి చెందిన సమయంలో గద్దర్ మృతి చెందిన బాధాకరమని ప్రధాని మోడీ ఒక అఫీషియల్ లెటర్ను పంపాడని రవీందర్ సింగ్ గుర్తు చేశారు. నీకు గద్దర్ మీద కోపమా, ఉద్యమం మీద కోపమా, తెలంగాణ ప్రజల మీద కోపమా అని ఆయన బండి సంజయ్ని సూటిగా ప్రశ్నించారు. చనిపోయిన వారి గురించి చాలా చక్కగా చెప్పుకునే సంస్కృతి మనది, కానీ బండి సంజయ్ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. గద్దర్కు పద్మభూషణ్ రాకుండా అడ్డుపడింది బండి సంజయ్ అని, బండి సంజయ్ జర ఆలోచించి మాట్లాడు అని హితవు పలికారు రవీందర్ సింగ్. పత్రికల్లో, టీవీల్లో ఫ్రంట్ పేజీలో నీ పేరు రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావని ఆయన అన్నారు. ఇకనైనా మానుకో, చనిపోయిన వారి గురించి మాట్లాడడం చాలా తప్పు. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, దేశ ప్రధాని గద్దర్ చాలా మంచివాడని వ్యాఖ్యానిస్తే నువ్వు చెడ్డవాడని మాట్లాడడం ఏంటి? నరేంద్ర మోడీతో నీకు వ్యతిరేకత ఉందా? నరేంద్ర మోడీ రాసిన లెటర్ ఫోర్జరీ అంటారా అని బండి సంజయ్ని ప్రశ్నించారు రవీందర్ సింగ్. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. గద్దర్ గారు చనిపోతే వాళ్ళ బిడ్డకు స్వయాన నరేంద్ర మోడీ గారు ఒక ఉత్తరాన్ని పంపించింది. ఒక మంచి ఉద్యమకారుడు, మంచి ఫోక్ సింగర్ ఆయన పాటలతోటి చాలా ఉవ్వెత్తున తెలంగాణ ప్రజానికానికి కానీ ఇంకే రకమైన ప్రజానికానికి కానీ చాలా గొప్పగా పనిచేసిండు అని స్వయంగా నరేంద్ర మోడీ గారు అఫీషియల్ లెటర్ను ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ గారిని, నీకు గద్దర్ మీద కోపమా, ఉద్యమం మీద కోపమా, లేకపోతే తెలంగాణ ప్రజలపై కోపమా? చనిపోయిన వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అనే దండం పెట్టుకునే పరిస్థితి తెలంగాణ కల్చర్ ఇది. ఎవరు చనిపోయినా కానీ మంచా చెడ్డ కాదు, పోయిన వాళ్ళందరినీ దండం పెట్టుకునే పరిస్థితి తెలంగాణది. ఈ రకంగా రెచ్చగొట్టే ప్రకటన చేసి గద్దార్కు మెడల్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసి, గద్దార్ ఒక మంచి సింగర్ ఉద్యమాలలో రకరకాల పాటలు పాడినరు, ఉవ్వెత్తున లేపినరు, జనపద గేయాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి బండి సంజయ్ గారు ఆలోచించి మాట్లాడాలి దయచేసి. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే ముందు
ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి, అసలు ఏం జరుగుతుందనేది. మాట్లాడచ్చా మాట్లాడదా అని కేవలం పత్రికలలో సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి కోసం పత్రికలో నా పేరు బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రావాలనే ఆలోచనతోటి తప్ప ఇంకే కార్యక్రమం తింటలేదు. దయచేసి ఇలాంటి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం చాలా నేను తప్పంటున్నా. ఒక పార్లమెంటుగా ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రధానమంత్రి ఏమో మంచోడు అంటాడు, కేంద్ర మంత్రి ఏమో చెడ్డోడు అంటుండు. నాకు ఇది అర్థమవుతున్నది ఇద్దరు. మరి నరేంద్ర మోడీతోటి మీకు వ్యతిరేకత ఉందా? నరేంద్ర మోడీ గారు రాసిన ఉత్తరాన్ని మీరు కాదంటారా, ఫోర్జరీ అంటారా? ఇది బండి సంజయ్ చెప్పాలి.